నమశంకరాయ. శని త్రయోదశి 14వ తారీఖు రోజున. అయితే సూర్యోదయానికి ద్వాదశి తిథి ఉన్నప్పటికీ ప్రదోషకాల సమయానికి శనివారము త్రయోదశి తిథితో కూడుకొని ఉండడం చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. కాబట్టి ఈ సందర్భంగా సూర్యాస్తమయం 6:14 6:12 ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అద్భుతమైన నక్షత్రము. ఈ సమయంలో శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులైనటువంటి మేష, వృషభ, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావంతో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు సాయంకాల ప్రదోషకాల సమయానికి స్నానకృత్యాదులు తీర్చుకొని నవగ్రహ దేవాలయాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్చరుడికి కానీ ఈశ్వరుడికి శివలింగానికి కానీ నల్ల నువ్వులతో లేదా నల్ల నువ్వుల నూనెతో స్వచ్ఛమైన వాటితో నమశంకరాయ నమశంకరాయ అంటూ అభిషేకం చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. అలాగే అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక తదనంతరం ఆ శివాలయంలోని రావి చెట్టు కిందనైనా, మర్రి చెట్టు కిందనైనా లేదా జమ్మి చెట్టు కిందనైనా మీరు ఒక విస్తరి వేసి దాని మీద ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో నల్ల నువ్వులు వేసి ఆ ఇస్తరిలో దాని మీద 3 తమలపాకులు పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. సమస్త శని బాధలు తొలగిపోయి తప్పకుండా ఆ దేవుని యొక్క దివ్య అనుగ్రహం మీకు కలిగి మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం, అలాగే ధనిష్ట నక్షత్రం, మాఘ అమావాస్య. సౌత్ అమెరికా దేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఎటువంటి సూర్యగ్రహణ ప్రభావం లేదు. కాబట్టి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానము, ఇల్లు కడుక్కోవడము, దేవాలయాలు మూసేయడము, గర్భవతులు, ఆహార నియమాలు ఇవేవీ లేవు. కానీ ఈ సూర్యగ్రహణ ప్రభావము ప్రపంచవ్యాప్తముగా ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తముగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పవు. ముఖ్యముగా మేషరాశికి, కన్యా రాశికి, అలాగే ధనుస్సు రాశికి తప్ప మిగతా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. కావున అందరూ కూడా ఆ సమయంలో ప్రధానంగా దేవతా పూజలు, ఈ ఇష్టదేవతా పూజలు, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణాలు, మీ గురువుగారు ఉపదేశం చేసినటువంటి మంత్ర పారాయణము ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటి మన భారతదేశానికి అన్వయించుకుంటే మధ్యాహ్నం 3:24 నుంచి రాత్రి 7:45 వరకు ఉంటుంది. ఆ సమయంలో మీ శక్తి కొలది పారాయణాలు చేయండి. లేదా లోకక్షేమం కోసం కాలభైరవాష్టకం, అలాగే దత్త అష్టకం అనేటువంటిది పారాయణం చేయండి. మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం ఏర్పడింది. కాబట్టి 14వ తారీఖు రోజున శని త్రయోదశి వస్తుంది. మరి ఈ సందర్భంగా పరమేశ్వరి పూజకు సంబంధించినటువంటి విధానంలో భాగంగా ఇంట్లో పూజా మందిరంలో చిత్రపటాలు ఏ సమయంలో మనం చక్కగా శుభ్రపరచుకోవాలి, పూజా వస్తువుల్ని ఎప్పుడు శుభ్రపరచుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. కాబట్టి 14వ తారీఖు ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంటుంది. కాబట్టి సాయంకాలం త్రయోదశి తిథి చాలా శుభమైనటువంటిది. శనివారము కొంత పనికిరాదు, కానీ తిథి చేత కొంత యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క త్రయోదశి తిథి 4 గంటలకి ప్రారంభమవుతుంది, 3:45కి ప్రారంభమవుతుంది. కాబట్టి 4 గంటల నుంచి 6:15 లోపల మీ ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరచుకోండి. అలాగే పూజా వస్తువుల్ని శుభ్రపరచుకోండి. దేవతా విగ్రహాన్ని, చిత్రపటాలని శుభ్రపరచుకోండి. చక్కగా పెట్టి బొట్లు, అలంకరణ అవన్నీ చేసిన తర్వాత సంధ్యాకాలములో ఆవు నేతితో దీపారాధన చేయండి. అది నాంది. ఆ పరమేశ్వరుని పూజకి మేము 15వ తారీఖు రోజున సిద్ధమవుతున్నాము అని చెప్పడానికి దేవతలకి నాంది వాచకంగా మనం తెలియచేయడం అవుతుంది. 15వ తారీఖు ఆదివారము మహాశివరాత్రి సందర్భంగా ప్రదోషకాల సమయం నుంచి 4 యామములు అని అంటారు. అంటే 4 కాలాలలో ఈశ్వరుని అర్చన చేయాలి, అభిషేకం చేయాలి, అలంకరణ చేయాలి, నైవేద్యం పెట్టాలి. మొదటి కాలము సాయంకాలం 6:06 నుంచి 9:05 మధ్య కాలంలో ఆవు పాలతో అభిషేకము చేసి, గంధముతో అలంకరణ చేసి, పసుపు పచ్చని పూలతో అర్చన చేయాలి. నైవేద్యముగా పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో కనీసం 108 సార్లైనా కానీ ఓం హ్రీం ఈశానాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది మీరు అభివృద్ధి
ఉన్నారు అని అంటే నరదృష్టి, మీ వ్యాపారం బాగా సాగుతుందంటే నరదృష్టి నరఘోష, పిల్లలు బాగా చదువుతున్నారంటే నరదృష్టి నరఘోష, శత్రుబాధ, ఒకటా రెండా నరుని దృష్టి సోకితే నల్లరాయన పగులుతుందని. ఈ నరదృష్టి సోకితే పిల్లలు ఒక పట్టాన భోజనం చేయలేరు, పెద్దవాళ్ళు కూడా భోజనం ఉండదు, ఊరికే తేన్పులు వస్తూ ఉంటుంటాయి, శరీరం బలహీనంగా ఉంటుంది, కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టుగా ఉంటుంది, కానీ శరీరం బలహీనత, ఇలా దేని యందు ఆసక్తి ఉండదు, ప్రతి పనులు కూడాను మెల్లగా అవుతూ ఉంటుంటాయి. ఇంతటి గొప్పదైనటువంటి నరదృష్టి నుంచి తప్పించుకునే ఉపాయము అతి త్వరలో మనకు రాబోతుంది. అదే మాఘ అమావాస్య. ఆ రోజున పంచగ్రహ కూటమి మరియు ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉంటుంది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అయితే సౌత్ అమెరికాలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క గ్రహణ ప్రభావం మన భారతదేశానికి ఆ టైమింగ్స్ని మనం తర్జుమా చేసుకుంటే మధ్యాహ్నం 3:24 నుంచి రాత్రి 7:45 వరకు ఉంటుంది. మంగళవారం కలిసి రావడం అదృష్టము, పైగా మంగళవారం రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. కాబట్టి కోటి సూర్యగ్రహణాల ప్రభావము అమావాస్య రావడం చాలా విశేషం. కావున ఈ సమయము గ్రహణ సమయం అవ్వడం, అలాగే మంగళవారం అమావాస్య రాహుకాలం కలిసి రావడం, ఈ సమయంలో ఎర్రటి గుడ్డలో ఒక బూడిద గుమ్మడికాయని అలంకరణ చేసి అందులో ఈ గవ్వలు, అలాగే నల్ల జీడి గింజలు, తోక మిరియాలు, అలాగే గళ్ళ ఉప్పు, ఇంకా ఈ మిరపకాయలు, పటిక బెల్లము, అలాగే కొంత నల్లదారం, ఇవన్నీ అందులో వేసి ఒక మూటగా కట్టి మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య కాలంలో మీరు మీ ఇంటికి కానీ మీ యొక్క వ్యాపార స్థలానికి కానీ కట్టండి. ఆ యొక్క ముందుగా ఈ యొక్క సంబంధించిన కాలభైరవ అష్టోత్తరంతో పూజ చేయండి ఆ గుమ్మడికాయకి. ఆ సమయంలో 3:30 నుంచి 4:30 మధ్య కాలంలో కట్టండి. అద్భుతం, మీకు నరదృష్టి నరఘోష పూర్తిగా పటాపంచలైపోతుంది. 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ముందటి వీడియోలో 4 కాలాల్లో ఈశ్వరునికి అభిషేకం చేయాలని చెప్పుకున్నాం. మొదటి కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ కాలం అనగా రాత్రి 9:30 నుంచి 12 గంటల లోపల ఈశ్వరునికి ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి. అలాగే విభూతితో అలంకారము, మల్లెపూలు, జాజి పూలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. అలాగే బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఈ చెప్పబడినటువంటి సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమః అనే మంత్రం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహాశివరాత్రి పుణ్యదిన శుభాకాంక్షలు. అయితే 15వ తారీఖు ఆదివారం రావడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం, ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి. ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని ఎంతో భక్తి ప్రపత్తులతో అర్చించి అభిషేకం చేసి పరమేశ్వరుని కృపకి పాత్రులు కాగలరని మనసావాచ కోరుకుంటున్నాను. అయితే మహాశివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది జాగరణ, ఈశ్వర అభిషేకం, అర్చన. కానీ అంతకంటే గొప్పదైనటువంటి విశిష్టత లింగోద్భవ కాలం. అంటే బ్రహ్మ విష్ణువుల మధ్య ఉన్నటువంటి సంవాదాన్ని తొలగించే క్రమంలో ఈశ్వరుడు లింగాకార రూప దర్శనమిచ్చి ఆది అంతం కనుగొనమని చెప్పాడు. ఎవరూ కనుగోలేకపోయారు. ఆ లింగోద్భవంగా ఆవిర్భవించినటువంటిది లింగోద్భవ కాలము అని అంటారు. ఈ సంవత్సరం 15వ తారీఖు రోజున లింగోద్భవ కాల సమయము మధ్యరాత్రి 12:25 నుంచి 12:36 పాటు ఉంటుంది. ఈ సమయంలో ధారగా పరమేశ్వరుని శివలింగ సన్నిధానానికి చేరుకొని ఈ మధ్య సమయంలో నమశ్శంకరాయ నమశ్శంకరాయ లేదా శివాయ నమః శివాయ నమః అంటూ ఆవు నెయ్యితో అభిషేకము చేయండి. అలాగే శక్తి కొలది మారేడు దళాలతో అర్చన చేయండి. ఇవేవీ మీకు అవకాశం లేదు, కనీసము శివలింగం మీద పెట్టబడినటువంటి మారేడు దళాలైనా కానీ ఆ యొక్క లింగోద్భవ కాల సమయంలో చూసి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అపారమైనటువంటి కృప మీకు కలిగి ఆ క్షణంలో మీరు కోరుకున్నటువంటి సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.